ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు పాలన చూపిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా కడిగి పారేస్తున్నారు. మన శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి అనితపై ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు మోస్ట్ వార్నింగ్ ఇచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై టీడీపీ ఎమ్మెల్యేకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. వరుసగా టీడీపీ నేతలపై జనసేన అధినేత మండిపడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిరాగానే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. మనం ఎన్నికలకు ముందు ఏం చెప్పాం, ఇప్పుడు చేస్తుంది ఏంటని టీడీపీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మండిపడ్డారు. తప్పు చేస్తే కూటమి నేతలైనా వదిలిపెట్టేది లేదంటూ పవన్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ తీరుపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఢిల్లీ నుంచి వచ్చాక పవన్లో ఏదో మార్పు కనిపిస్తుందంటూ కూటమిలో తెగ చర్చించుకుంటున్నట్టు తెలుస్తుంది. పవన్ వార్నింగ్కు ఢిల్లీ టూర్కు ఏదైనా లింక్ ఉందా అంటూ టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్కు పాలన చూపిస్తున్నారని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం గా ఉంటున్న పవన్ ఏపీలో కొన్ని ఇష్యూల పట్ల ఒక రకంగా సంచలనంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొన్నటి శాంతి భద్రత విషయంలో ఏపీలో జరుగుతున్న రేపు సంఘటనలపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు. ఏకంగా హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని చెప్పేసి బహిరంగంగానే కామెంట్ చేశాడు. అదే సందర్భంలో డీజీపీని కూడా ఒక రకంగా ఏం చేస్తున్నట్టు పోలీస్ వ్యవస్థ ఇట్లా జరుగుతుందో, మొత్తం శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నట్టుగా ప్రశ్నించాడు. ఇది ఒక రకంగా అప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద సెన్సేషన్ గా మారింది. అంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ సొంత ప్రభుత్వం పైనే, అందులో హోంమంత్రి పైన, అదేవిధంగా డీజీపీని ఇట్లా కారణం చేస్తూ మాట్లాడడం ఒక రకంగా నేషనల్ వైడ్ గా ఏపీ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అట్లా కొద్ది రోజులు దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఎందుకు పవన్ ఇంకా ఏముంది, పవన్ ఉద్దేశం ఏందని చెప్పేసి రకరకాల రాజకీయాలు, రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అంటే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పేసి కూడా బహిరంగ చెప్పడం, ఇదంతా ఒక రకంగా పొలిటికల్ గా పెద్ద హైడ్రామా నడిచింది. సో అది మర్చిపోయి కొద్ది రోజులు కాకముందనే ఈ రోజు మరొక ఆసక్తికర సంఘటన చెప్పవచ్చు. మరొక సంచలన పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు కూటమిలోని ఒక పార్టీ అయిన అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అతన్ని విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండబాబు, నువ్వు ఇక్కడ ఉండి నీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు తెలియకుండానే రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు ఎలా వెళ్తుంది షిప్ నుంచి అని చెప్పేసి ముఖం పట్టుకొని నేరుగానే ఎమ్మెల్యేను కడిగి పడేసినంత పనిచేశాడు. మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార జగన్ ను, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాము. ఏ అంశాలపై నిలదీశామో ఇప్పుడు అవే అంశాలపై మనం ఇలా తప్పులు చేస్తే ఎలా, మనం ఎలాంటి సమాధానం చెప్పుకుంటాం ప్రజలకని చెప్పేసి ఎమ్మెల్యేని కొండబాబును ప్రశ్నించాడు. అయితే అంత ముఖ్యంగా కూడా ఏంటంటే అక్కడ కాకినాడకు సంబంధించి షిప్ నుంచి రేషన్ బియ్యంపై మొదటి నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా లోకల్ గా ఉన్న ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉంటాడు, విమర్శలు చేస్తా ఉన్నాడు. రేషన్ అక్రమాలకు ద్వారంపూడి చంద్రశేఖర్ పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఎన్నికల ముందు పదే పదే ఫోకస్ చేసి విమర్శించాడు. ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు అధికారం మార్పిడి జరిగింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఈ అక్రమ రేషన్ బియ్యం సంబంధించి ఎంక్వైరీ సమయంలో విచారణకు సంబంధించి అది వెళ్తున్న క్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే ను కూడా ఇలా అనడం, అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఏమంటారు, రాజకీయాల వర్గాల్లో మాత్రం ఒక రకంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇద్దరు టీడీపీ, ఒక రకంగా హోంమంత్రి అనితతో పాటుగా ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేను, ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రం కొత్తగా ఏపీ రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా టీడీ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం అంటే పవన్ ఉద్దేశం సమంజసమే, కరెక్ట్ అయినప్పటికీ బహిరంగంగా మాట్లాడడం పట్ల కొంత ప్రజలకు మరో రకంగా సంకేతాలు వెళ్తాయని చెప్పేసి ఇటు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. అయితే దీనికన్నా ముందు మరి ఏంటంటే అసలు ఢిల్లీ నుంచి వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ ఈ రకంగా షిప్ యార్డ్ కి సంబంధించి, అదేవిధంగా రేషన్ అక్రమానికి సంబంధించి చర్చలు విచారణ జరపడానికి డైరెక్టర్ తానే సాక్షాత్గా వెళ్లడం వరకు ఒక చర్చ జరుగుతుంది. అసలు దీని వెనుక ఏంది, పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏంది పదే పదే టీడీపీని ఎందుకు పవన్ టార్గెట్ చేస్తున్నాడు, అయితే మన టీడీపీని టార్గెట్ చేస్తున్నాడా, లేకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అంశాలను మనం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి జనాలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం ఇప్పుడు ఇటు జనసేనలోను అటు కూటమిలోనూ ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే మొత్తానికి ఈ పవన్ మాత్రం గతంతో భిన్నంగా తన మొత్తంగా కూడా రాజకీయంలో నేను గతంలో చేసిన విమర్శలకు గాను నేను ఎట్లాంటి తప్పులు దొరనియను,
మనకు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే ప్రజలు గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా ప్రజలకు ఉపశమనం కల్పించాలి, మళ్ళీ అట్లాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి పవన్ పదే పదే చెప్తూ వస్తున్నాడు. ఇటు జనసేన ఆ పార్టీ కార్యకర్తల శ్రేణులతో పాటు అదేవిధంగా కూటమిలోని అన్ని పార్టీలకు కూడా ఇదే విషయం చెప్తా వస్తున్నాడు. అయితే జనసేనకు సంబంధించిన పార్టీతో పాటుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి రాగానే ఇది చేసేసరికి మాత్రం టీడీపీలో మాత్రం ఒక రకంగా ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే పవన్ వెనక ఉద్దేశం ఇంకేదైనా ఉందా, పొలిటికల్ ఈక్వేషన్స్? ఎందుకంటే నిన్న మరో 2-3 రోజుల్లో అక్కడ రాజ్యసభకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. 5 తారీఖు లోపు అదేవిధంగా రాజ్యసభ సభ్యులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు. ఇలాంటి సమయంలో పవన్ టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కొంత పొలిటికల్ ఈక్వేషన్ రకంగా వేరే రకంగా ఉంటుందనే ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఈ రోజు అధికారులను కూడా ఒక రకంగా ఇటు పొలిటికల్ టీడీపీ నేతలతో పాటు అధికారులను కూడా పవన్ కొద్దిగా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంగా ఇస్తే ఈ రకంగా అక్కడ లోకల్ ఉన్న షిప్ యార్డ్ అధికారులకు సంబంధించి కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. మన పద్ధతి మార్చుకోవాలి, మీరు ఇట్లా ఉదాసీనంగా ఉంటే రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి కూడా అధికారులను కొంత వార్నింగ్ ఇచ్చాడు. మొత్తంగా పవన్ తీరు మాత్రం సంచలనంగా మారింది. ఆయన ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చినా కూడా తన స్టైల్ మార్చుకోలేదని చెప్పొచ్చు. అయితే ఢిల్లీ టూర్ లో మినిస్టర్లందరినీ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఎంపీలకు విందిచ్చినటువంటి పరిస్థితి కదా. అక్కడ వరకు కూడా బాగానే ఉంది. కూటమి నేతలతో ఆయన చాలా కలుపుగోరుగా ఉంటున్నారు. ప్రతి ఒక్క ఎంపీతో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, అలాగే జనసేన ఎంపీలు అందరితో కూడా సమస్యలను కూడా ఆయన డిన్నర్ మీట్ లో అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఢిల్లీ నుంచి ఆంధ్రాకి రావడం, ఆంధ్రాకి వచ్చిన వెంటనే కూడా ఆయన కాకినాడ పోర్టుకి వెళ్ళడం ఏంటి? అసలు టీడీపీ కేడర్ లో ఎలాంటి చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి? సాధారణంగా పవన్ ఉద్దేశం మాత్రం తాను పార్టీకి అతీతంగా తప్పు చేసేవారు ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన ఎవరైనా ఏ పార్టీ నేత అయినా తన రియాక్షన్ ఇదే విధంగా ఉండదు. తప్పు చేస్తే వదిలిపెట్టను, తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి పవన్ లైన్ ఉన్నాడు. కానీ ఆ టీడీపీకి వచ్చేసరికి ఏంటంటే గత హోంమంత్రి ఇప్పుడు అనితతో పాటుగా ఇప్పుడు కొండబాబు మీద బహిరంగంగానే విమర్శలు చేయడంతో కొంత ఏంటంటే టీడీపీలో ఇది కరెక్ట్ కాదు కదా, పవన్ ఇలా పదే పదే టీడీపీని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడితే టీడీపీకి కొంత క్యాడర్ లో కావచ్చు, టీడీపీ శ్రేణులో నేతల్లో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటది. ఏంటంటే ఒక కూటమి బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టడానికి మనం ఒక సందర్భంలో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని పక్కగా దోలాలంటే కూటమిగా జతకట్టి జగన్ ను పక్కగా జరపాలి అనే ఉద్దేశంతో జతకట్టాము. ఇప్పుడు అధికారంలో వచ్చాక కూడా మనం కలిసి ఏపీని అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉండాలి. చంద్రబాబు ఇప్పటికే ఏపీ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయో అనే ఒక ఆందోళన మాత్రం టీడీపీలో నెలకొంది. అయితే పవన్ మాత్రం తాను ఎట్లాంటి సందర్భం గతంలో కూడా హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా హోంమంత్రి అనిత తర్వాత పర్సనల్ గా కలిసి కూడా తాను ఎందుకు స్పందించాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాడు. ఇదే సందర్భంలో కొండబాబుతో కూడా తర్వాత కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఈ అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో రేషన్ అక్రమ రవాణాను ఆపాల్సిందే, ఎవరు చేసినా అది ఏ పార్టీకి వారి సంబంధం, పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి వారు ఏ నేత చేసినా అతను శిక్ష పడాల్సిందే, దీనికి అడ్డుకట్ట వేయాలనే ఆ ఉద్దేశంతోనే చూడాలి తప్ప ఇంకో కోణం లేదని చెప్పేసి జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఇక టీడీపీ ఎమ్మెల్యే అధికారులకు పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకోవడంపై మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. వేరెవరైనా అయితే పిలిపించి మాట్లాడతాం, అదే మేమైతే అందరిలోనే తిడతాం, గతంలో తొక్క తీస్తాం, తోలు తీస్తామంటే పడని వాళ్ళం, ఇదేముంది, ఏదేమైనా కూటమిలో మా స్థాయిని మళ్లీ గుర్తు చేశారు. ఇంతకీ ఎవరు బాధ్యులు, సంబంధిత మంత్రులే, అధికారులే లేక స్థానిక ఎమ్మెల్యేనా, జస్ట్ ఆస్కింగ్ అంటూ సిదిరి అప్పలరాజు ట్వీట్ చేశారు.
ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శివ, ఏదైతే పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ పోర్ట్ లో ఉగ్రరూపం దాల్చి అక్కడ పోర్టు కార్యకలాపాలపై సీరియస్ అవడం జరిగింది. అదే క్రమంలో అక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది కూడా సంచలనంగా మారింది. ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి ఏదైతే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర విమర్శలు చేశామో ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఎలా అని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై ఏదైతే మాజీ మత్స్యశాఖ మంత్రి అదేవిధంగా వైసీపీకి చెందిన మాజీ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఏదైతే అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదు, దీనికి సంబంధించిన ఏదైతే జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు అప్పలరాజు మద్దతు పలికినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూస్తే కనుక కేవలం అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం చేయడాన్ని తప్పుపడుతూ కూడా సిదిరి అప్పలరాజు వైసీపీ తరఫున వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అది ఏదైతే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కూడా ఏదైతే అక్కడ వనమాడి కొండబాబు కూడా పవన్ కళ్యాణ్ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఇక్కడి నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణానికి పాల్పడ్డారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ అంటే చాలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా చాలా లోతుగా చూడాల్సి ఉంటుందని చెప్పి కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ ఏపీ పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ గా ఉన్న తోట సుధీర్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులు. ఆయన 4 రోజుల క్రితం ఒక గోడౌన్ లో కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించడం జరిగింది. ఆ క్రమంలో ఆయనకి స్థానికంగా కూడా సహకారం లభించలేదు అన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే ఉంది. దానికి చూస్తే కనుక వనమాడి కొండబాబును కూడా ఈ విషయాన్ని కొంత బాధ్యతగా వహిస్తూ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తం మీద చూస్తే కనుక అటు వనమాడి కొండబాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ నుంచి కూడా మద్దతు తెలుపుతున్నట్టుగాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తీరును కూడా తప్పుపడుతూ కూడా ట్వీట్ చేయడాన్ని ఏదైతే దీన్ని ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఇక్కడ ఇప్పటివరకు అయితే పూర్తిగా ఇటు జనసేన నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే కనుక వనమాడి కొండబాబు కూడా ఈ విషయాలను ఇప్పటి వరకు కూడా ఏదైతే పట్టించుకోలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని మాత్రం ఇటు కూటమిలో ఒక ప్రాధాన్యకరమైన అంశంగానే చెప్పుకోవచ్చు. తర్వాత మాత్రం ఏదైతే వనమాడి కొండబాబు పవన్ కళ్యాణ్ తో పాటు పర్యటనలోనే యథావిధిగా కూడా పాల్గొనడం జరిగింది. అయితే దీన్ని సిదిరి అప్పలరాజు చేస్తున్న కోణంలో మత్స్యకార వర్గాలు ఎవరైనా మాట్లాడతారనేది చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది రాజకీయంగానే ఈ వ్యవహారాన్ని కౌంటర్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.